మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి, పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారికి, పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి, జనసేన నాయకులకి ఆదాడ మోహన్ గారికి, శ్రీ మల్లికార్జునరావు గారికి, పివి చలపతిరావు గారికి, నాగేశ్వరరావు గారికి, డాక్టర్ నందాని సలారియా గారికి, శ్రీ ఐకివే రాజు గారికి, శ్రీ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీమతి ప్రసన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అటవీ శాఖ ఉన్నతాధికారులకి, జిల్లా యంత్రాంగానికి, వన్యప్రాణి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ప్రజలకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మక జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే, మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. We should be grateful to Karnataka state government and Karnataka leadership for supporting us in giving us kunki elephants. And my wholehearted thanks to former CM's Honorable Sri Siddaramaiah Garu, and my heartfelt thanks to Ishwar Khandre ji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో బెడదుంది, ఏనుగులు బెడదుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక PCCF గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక PCCF గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. అండ్ మోర్ దెన్ దట్, కర్ణాటక పీపుల్ హ్యాస్ రియలీ సపోర్టెడ్ us. అండ్ ద రీజన్ ఈజ్ గివింగ్. అంటే ఒక ఏనుగుని వాళ్ళు ఇవ్వటం అంటే వారి సంపదని ఇవ్వటం, వారి ఆడబిడ్డను పంపించడం లాంటిది. అంటే చాలా సెంటిమెంటల్తో కూడింది కన్నడ ప్రజలకి. అలాంటిది మేము ఇస్తున్నామంటే ఎంత తెలుగు ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉందంటానికి ఒక చిన్న నిలువెత్తు నిదర్శనం ఇది. అందుకని ప్రత్యేకించి కర్ణాటక ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శివకుమార్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్ ఫర్ ప్రొవైడింగ్ అస్, ఫర్ సపోర్టింగ్ అస్. విల్ రిమెంబర్ ఇట్. అలాగే ఈ కేంద్రం ఉత్తరాంధ్రలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్కి ఒక నూతన అధ్యాయం. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతోటి జయంత్, అభిమన్యు, మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం. ప్రకృతి మనకు చెందింది కాదు, మనమే ప్రకృతికి చెందిన వాళ్ళు, ఇందాక చెప్పినట్టుగా. I assure the people of North Coastal Andhra Pradesh that this government remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures. I dedicate the Guchami Elephant Camp to the people of
Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి కూడా మన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంత్రివర్గ సహచరులకి, ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.